అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆన్లైన్ ఫ్రీ సైకాలజీ క్లాసెస్. నేను మీ హరిబాబు సార్. మిత్రులారా, ఒక ప్రశ్నను ఒకసారి మనం గమనిద్దాం. దీన్ని ఏ రకంగా మనం ఈ అప్లైడ్ పార్ట్ని ఏ రకంగా గమనిద్దాము. మీరు అందరూ కూడా చదువుతూ ఉంటారు, సాధారణంగా చిన్నపిల్లలు చదువుతారు, మీరు కూడా చదువుతూ ఉంటారు. ప్రశ్న ఒకసారి గమనించండి. కొంతమంది పిల్లల్లో పాఠ్యాంశాలు చదివిన తర్వాత కొంతకాలానికి నేర్చుకున్న అంశాలలో చివరి అంశాలు మాత్రమే గుర్తుకుంటాయి. చూడండి, చివరి అంశాలు మాత్రమే గుర్తుంచుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ ప్రక్రియను ఏమంటారు అన్నాడు. అంటే దీని క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు పిల్లోడు 2వ ఏకం నుంచి 12వ ఏకం వరకు నేర్చుకున్నాడు. అంటే మొదటగా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఏకాలు నేర్చుకున్నాడు. అయితే చివరి అంశాలు మాత్రమే 9, 10, 11 ఏకాలు మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. ఈ ముందుది గుర్తుపెట్టుకోవడం లేదు. ఈ కాన్సెప్ట్ ఏమంటారు అన్నాడు. 1 పూర్వ ప్రభావము, 2 సమీప ప్రభావము, 3 వరుస క్రమ స్థాన ప్రభావము, 4వది హ్యాక్ అన్నాం. ఈ ఫ్యూగ్ అనేటటువంటిది ఇప్పుడు మనకు అవసరం లేదు. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. పూర్వ ప్రభావం అంటే మొదటి నుంచి చివరి వరకు నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవడంలో ఈ ప్రారంభంలో ఉండేటటువంటి విషయాలను మనం గుర్తు రాకుండా చేసుకొని తర్వాత ఉండేటివి గుర్తొస్తాయి. దీనినే మనము పూర్వ ప్రభావము అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రశ్న వేరు, ఇది వేరు. రెండోది, ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని అంశాలు మనం నేర్చుకున్న తర్వాత ముందుండేది కాకుండా చివరి ఉండేటటువంటి అంశాలు మాత్రమే గుర్తుకొస్తే దాన్ని సమీప ప్రభావము అంటారు. సమీప ప్రభావము అంటారు. ఇది ఈ ప్రశ్నలో ఉండేటటువంటి అంశం. దీనిని అంటే ఇక్కడ 2 నుంచి 12 ఏకాలు నేర్చుకున్నాడు, చివరి మాత్రమే గుర్తొస్తున్నాయి, ముందు గుర్తురాల. దాన్నే మనం సమీప ప్రభావం అంటాం. వరుస క్రమ స్థాన ప్రభావం అంటే కాదు, ఒకంతా వరుసగా నేర్చుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ మర్చిపోతాం. దానిని వరుస క్రమ స్థాన ప్రభావం అంటారు. అంటే దీనికి ఆన్సర్ సమీప ప్రభావం అని గుర్తుంచుకోవాలి. ఇటువంటి కాంట్రవర్సీ అందరూ 90% తప్పు చేస్తారు, కానీ మీరు ఇక్కడ సక్సెస్ అయితే మిగతా వాళ్ళకన్నా చాలా బెటర్గా ఉంటుంది. ఇటువంటి కాంప్లికేటెడ్తో కూడుకున్నటువంటి అన్ని టోటల్ సబ్జెక్ట్ సైకాలజీ వీడియోస్ మీరు పొందాలంటే ఉచిత వీడియోలు మీకోసం తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్లో బాహుబలి మెంటర్షిప్ బ్యాచ్ని పెట్టున్నారు. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరూ 100% మీరు విని దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడంతో పాటు మన ఛానల్ని, తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ లక్ టు ఆల్.